జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది ఒకడు ఎట్లు తెలుసుకోగలడు? వివేచింపక. ఇక్కడ చాలా జాగ్రత్తగా చదువుదాం అందరము. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, వివేచింపక ప్రతిష్ఠితము అని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఏమవుతుందంటే అది ఉరి. చాలా మంది బిలీవర్స్ ఇక్కడే మిస్ అయిపోతూ ఉంటారు తెలుసా. పోయి శ్రమలు కొని తెచ్చుకోవటం ఉంటారు చూసావా. ఇయే మనోళ్ళు చేసే పనులు. ఎమోషన్లో దేవుడికి మాట ఇచ్చేస్తారు వీళ్ళు మనోళ్ళు తెలుసా. ఒక అద్భుతం జరంగానే, లేదంటే ఒక మేలు జరంగానే ఇంకా దేవుడికి నేను ఇది చేసేస్తా అని మొక్కుకుంటారు చూడు. వివేచింపక మొక్కుకోవటం, ఎమోషన్లో ఆ యొక్క ఉద్రేకంలోనో సమూహం వీళ్ళు దేవుడికి ఒక మాట ఇస్తారు, లేదంటే ఒక మొక్కుకుంటారు. కానీ దాని గురించి మరలా విచారించి అది నెరవేర్చడానికి కానీ, అది నెరవేర్పులోకి తీసుకుని రావడానికి దాని గురించి ఆలోచించటము కానీ, దాని గురించి వెనకంజి వేయటము కానీ, లేదంటే దాని గురించి సందేహపడటము కానీ, అయ్యో ఇది తీర్చగలనా లేదా, అనవసరంగా దేవుడికి గబాలను మాట ఇచ్చేసానులే అని చెప్పేసి అనుకుంటారు చూసావా. అంటే దేవుడికి ఒక మాట ఇచ్చి దాని గురించి నువ్వు మరలా ఆలోచిస్తే నీకేమవుతుందంట, నువ్వు ఇచ్చిన మాట నీకు ఉరిగా మారిద్ది అంటున్నాడు. నేను అనటంలా, దేవుడు చెప్తున్న మాట మరలా చదవమ్మా మాట. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, వివేచింపక ఆలోచించుకోకుండా వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు. ప్రతిష్ఠిత గబక్కను కొంతమంది చూడండి, చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళు పుట్టంగానే మేము వీడిని దేవుడికి ప్రతిష్ఠించామంటారు. వినరు ఎప్పుడైనా మాట? దేవుడికి ప్రతిష్ఠించామంటారు. నా ఫస్ట్ కుమారుడు లేదా నా ఫస్ట్ కుమార్తె దేవుడికి ప్రతిష్ఠించామంటారు. ఏంది ఆ పుట్టిన ఉద్రేకంలో ఆ దేవుడిచ్చిన మేలును బట్టి అప్పుడు ప్రతిష్ఠిస్తారు. కానీ వీడు క్రమంగా ఎదుగుతున్నప్పుడు వీడికి ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తూ, వీడి పేర్లు కొంచెం పేపర్లో టీవీలో పడుతూ బాగా చదువుకుంటున్నాడు అది ఇది అని చెప్పేసి, అప్పుడు అబ్బా ఇంత చదివేవాడు దేవుడికి అవసరమా ఆలోచన వస్తుందా రాదా? ఏంటండి మీరు ఎప్పుడు మొక్కోలేదు ఎట్లాంటివి అంటే నేను మొక్కున్నానా? ఆలోచన లేకుండా ప్రతిష్ఠ చేయమాకండి, ఆలోచన లేకుండా దేవుడికి మొక్కుకోమాకండి. అవి చేసేస్తాం ఇవి చేసేస్తాం అని చెప్పేసి. when you want to do something to God, నువ్వు దేవుడికి ఏదైనా చేద్దాము అని అనుకున్నప్పుడు, లేదంటే దేవుని పరిచర్యకి ఏదైనా చేద్దాం అనుకుంటున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకో. ఎందుకంటే ఉద్రేకంలోనో క్షణిక ఆవేశంలోనో నేను దేవుడికి అది చేసేస్తాను, నేను దేవుడికి ఇది చేసేస్తాను అని చెప్పి నువ్వు అది చేయకుండా ఉండటము, లేదంటే దాని గురించి మరలా ఆలోచించుకుంటాం ఎప్పుడైతే చేస్తావో, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ ఆలోచనే నీకు ఉరి అంటే ఏంటి, ఒక మనిషిని చంపేయగలదు చూసారా, ఉరిగా మారిపోద్ది అంటున్నాడు దేవుడు. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథంలో, సొలొమోను ఈ రీతిగా చెప్తాడు. ఒకసారి ఇట్లా పెట్టండమ్మా, ప్రసంగి గ్రంథంకి వెళ్దాం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల, నీవు దేవునికి ఏంటంట మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. దానిని చెల్లించడానికి ఏంటంటే ఏం చేయలేదంట, ఆలస్యము చేయకుము. నేను అది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి నువ్వేమన్నా మొక్కుకున్నావా, దాన్ని చేయటంలో దాన్ని నెరవేర్చడంలో ఆలస్యం ఎప్పుడు చూపించు మాకు. ఎందుకంటే అది నీకేమవుతుంది, ఉరిగా మారే అవకాశం ఉన్నది. నువ్వు మొక్కుకుందే నీకు థ్రెట్గా మారిపోతాయి. అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు. సో దేవుడికి అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నప్పుడు 2 సార్లు ఆలోచించు. ఆలోచన లేకుండా అనే మాకు గబక్కన చాలామంది అట్లా అనేస్తూ ఉంటారు. అండ్ ఐ హ్యావ్ సీన్, నేను దానివల్ల నేను చూశాను, వాళ్ళు దేవుడికి మొక్కుకొని ఆ మొక్కుబడులు సకాలంలో నెరవేర్చుకోకపోవటం వల్ల వాళ్ళ జీవితంలో జరిగిన అనర్థాలు నేను చూస్తా ఉన్నాను. నువ్వు పరిచర్యలోకి వెళ్తున్నప్పుడు ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు ఇలాగ తన శిష్యులతో కలిసి వెళ్తుంటే ఒక యవనస్తుడు వచ్చాడు, నేను కూడా నీతో పాటు వస్తాను అన్నాడు.
అంటే ఆ యొక్క యవనస్తుడికి దేవుడు వేసిన ప్రశ్న ఏంటి? దేవుడు చెప్పిన సమాధానం ఏంటి? వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చేసి తర్వాత రా. దేవుడిని వెంబడించటము, దేవుడి పరిచర్లోకి అడుగు పెడదాం అనుకుంటున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ద ఫస్ట్ థింగ్ వాట్ యు హావ్ టు డూ ఈజ్, ఆ ప్యాషన్ కాదు ఉండాల్సింది, నీకు ఉండాల్సింది ఫస్ట్ సాక్రిఫైస్. ఆమేన్. త్యాగం ఉండాలా. ద ఫస్ట్ థింగ్, దేవుడు నీ హృదయాన్ని చూసి నీకెంత ప్యాషన్ ఉందా అది కాదు చూసింది. ఆ రోజు నా యవనస్తుడు చాలా ప్యాషన్తో వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. అయ్యా బోధకుడా, నేను నువ్వు వెంబడిద్దాం అనుకుంటున్నాను, నన్ను నీ శిష్యుల్లో ఒకటికి వల్లే చేసుకో అన్నాడు. వచ్చేసానులా. ఓకే, నువ్వు రావచ్చు, కానీ దానికన్నా మునుపు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ దగ్గర ఉన్న ధనమంతా, నీ దగ్గర ఉన్నదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నువ్వు రిక్తుడిగా ఏమి లేని వాడికి నన్ను వెంబడించు అన్నాడు. పరిచర్య చేయడం అంటే యూ నీడ్ టు లూజ్ సంథింగ్. కొన్నిసార్లు నువ్వు కొన్ని వదులుకోవాలి దేవుని వెంబడిస్తున్న సమయంలో. ఆ రోజున అబ్రహాముకు దేవుడు చెప్పాడు, నీ తండ్రి ఇంటిని సమస్తమును వదిలిపెట్టి వచ్చేసా అని చెప్పేసి. అమ్మ నేను చెప్తున్నానమ్మా, వెన్ గాడ్ ఆస్క్ డిమాండ్ సంథింగ్స్, దేవుడు నీ దగ్గర నుంచి కొంత డిమాండ్ చేసినప్పుడు నెవర్ హెసిటేట్. దాన్ని వదిలేసుకోవడానికి హెసిటేట్ చేయమాక. నేను చెప్తున్నానమ్మా, దేవుడు నీ కొరకు ఏర్పరిచిన గమ్యము కన్నా నువ్వు వదిలేసుకునేది పెద్ద విషయము కాదు. ఆమేన్. నువ్వు దేవుడి కోసము వదులుకునేది, దేవుడు నీ కోసము సిద్ధపరిచేది రెండు సమానము కాదు. నువ్వు ఈరోజు అది వదులుకుంటున్నప్పుడు నువ్వు కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ కొద్ది రోజులైన తర్వాత, లేదంటే కొద్ది కాలమైన తర్వాత దేవుడు నీ కొరకు ఏర్పరిచిన గమ్యంలోనికి నువ్వు అడుగు పెడుతున్నప్పుడు నువ్వు అనుకుంటావు, నేను దేవుడి కోసం వదులుకుంది చాలా చిన్నదే అంటావు. హల్లెలూయా. అది ఉద్యోగం అవ్వచ్చు, అది మరి ఏదన్నా అవ్వచ్చు. ఆ టైంలో దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ఆ గమ్యంలోకి నువ్వు వన్స్ అడుగు పెట్టిన తర్వాత నీకే అనిపించింది, నేను ఇంకా దేవుడికి ఏదో ఒకటి చేయాలి, అవసరమైతే నేను ఏదైనా అయిపోవడానికన్నా సిద్ధమే అని చెప్పేసి అనుకుంటా. ఒకసారి కొలస్సీలకు రాయబడిన పత్రిక వెళ్దాం, ఒకసారి చూడండి. కొలస్సీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదవమ్మా. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో, క్రీస్తు సంఘము అన్న ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు ఏంటంటే సరిగ్గా చదువునా? నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఆ దేవుడు పౌలు కొరకు ఏర్పరిచిన ఆ గమ్యంలోనికి తను ఎంటర్ అయిన తర్వాత, తను స్టెప్ ఇన్ అయిన తర్వాత అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట చూడండి. ఏమంటున్నాడంటే, నా వంతు ఇంకా దేవుడు ఏమన్నా చేయకపోతే, అసలు దేవుడు అన్నీ చేసేసాడు అక్కడ, కానీ అవుట్ ఆఫ్ ప్యాషన్లో చూడండి ఏమంటే, ఇంకా దేవుడు ఏమన్నా మిగిల్చి ఉంటే, ఇంకేమైనా శ్రమలు అనుభవించకపోయి ఉంటే, నా వంతు నేను నా శరీరమందు ఏం చేస్తానంట? నా శరీరమందు సంపూర్ణము చేస్తా అంటున్నాడు. వాహ్, మరలా చదువు మా వచనం చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దిస్ ఇస్ వాట్. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు వదులుకున్నవి చాలా వదులుకున్నాడు. నేను పోయిన వారం మాట్లాడుతూ చెప్పాను, తన హెబ్రీయుడు అయ్యుండి, పరిసయ్యుడు అయ్యుండి, శాస్త్రేయుండి, బెన్యామీను గోత్రములు పుట్టినవాడయుండి, ధర్మశాస్త్రం అంతా చూడకుండా చెప్పగలిగిన ఆ యొక్క సామర్థ్యము కలిగి ఉండి వాటన్నిటిని వదులుకున్నాడు, సమస్తము పెంటగా ఎంచుకున్నాడు అని చెప్పిపోయిన వారం మనం చూసాం. ఒకసారి చదువుతావా ఆ మాట? ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలో అనుకుంటా ఆ మాట ఉండేది. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువమ్మా. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను
ఏవేవి నాకు లాభకరములై ఉన్నానో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటా. వాటిని క్రీస్తు నిమిత్తము ఏం చేసుకున్నాడంట? నష్టముగా ఎంచుకుంటుని. నష్టముగా ఎంచుకున్నాను. అదే నేను చెప్తానమ్మా, దేవుడి కొరకు నువ్వు ఏదైనా వదులుకోవాల్సిన ఆ యొక్క పరిస్థితి కనుక నీ జీవితంలోకి వచ్చినప్పుడు వదులుకోమాక, ఆ యొక్క ఆపర్చునిటీని వదులుకోమాక. ఎందుకంటే అక్కడే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. అబ్బా, నా కుమారుడికి నా మీద ఎంత ప్రేమ. నువ్వు ఆదివారం పూట ప్రతి ఆదివారం గుడికి వచ్చేసి ప్రతి మొదటి నెల దశమ భాగం వేసేసి ఇంకా టెన్షన్గా వచ్చేసి ఇప్పుడు కుర్చీలు వేస్తున్నారు చూసా మనోళ్ళు నన్ను కదిలిస్తూ, ఇవన్నీ చేసేస్తే దేవుడికి నీ మీద ప్రేమ ఉందన్నట్టు కాదు. దేవుడు దాన్ని బట్టి నీ సంతోషపడతాడని కాదు. నీ ప్రేమకు ఒక పరీక్ష ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావా అని చెప్పేసి. దెర్ విల్ బి ఎ డే. నీ లైఫ్లో ఒక రోజు ఉంటుంది. పక్కన చెప్పు, నీ లైఫ్లో ఒక రోజు ఉంటుంది అని చెప్పు. చెప్పండి నిజంగానే. ఆ రోజు నాకు రాకుండా కాక అన్నట్టు చెప్తున్నారేంటి మీరు? ఖచ్చితంగా వస్తుంది నీ లైఫ్లో ఒక రోజు, అది నీకు తెలీదు. ఆమేన్. నువ్వు నిర్ణయించుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. దేవుడి కోసం ఇది వదులుకోవాలా, దీనికోసము దేవుడిని పక్కన పెట్టాలా. మనోళ్ళు ఆ టైంలో భలే కృపను వాడుకుంటారు తెలుసా. దేవుడు కృపామయుడు కాదండి, దేవుడికి తెలియదా, దేవుడు అర్థం చేసుకోడా. కానీ గుర్తుపెట్టుకో, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట చూడండి, వీటన్నిటిని నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా, మరొక చోట అంటాడు నేను పెంటవలే ఎంచుకున్నా అంటున్నాడు. ఏవేవి లాభకరములై ఉన్నాయో. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఒక్కసారి ఆ దమస్కు మార్గంలో దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇక నేను దేవుణ్ణే వెంబడించాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ యొక్క నిర్ణయం చొప్పున తను ముందుకు వెళుతున్న సమయంలో తనకు అంతకు ముందున్న ఆ ఎబిలిటీస్, ఏదైతే ఆ యొక్క సామర్థ్యము కానీ లేదంటే ఏదైతే తనకున్న అర్హతలు ఉన్నాయో చూసావా, అవి కూడా తన వెంట వస్తున్నప్పుడు వాటన్నిటిని వదులుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు నా కొరకు ఇన్ని వదిలేశాడు, దేవుడు నా కొరకు ఇన్ని వదిలేశాడు, వీటిని నేను వదలలేనా దేవుడి కొరకు అని చెప్పేసి ఇన్ రిటర్న్ దేవుడికి వదిలేస్తున్నాడు. వా అంటే అమ్మ, అటువంటి అవకాశము, దేవుడి కొరకు ఏదన్నా నష్టము చేసుకునే అవకాశము, ఏదన్నా వదులుకునే అవకాశము నీకు వస్తే నువ్వు దాన్ని వదిలిపెట్టేమాక, నువ్వు వదులుకొని దేవుడికి నీ ప్రేమను చూపించు. ఇన్ రిటర్న్ నువ్వు వదులుకున్న దానికి దేవుడు 1000 నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఆమేన్. అంతేగాని ఆదివారం పూట కూడా ఉద్యోగం చేస్తే ఒక 500 వస్తుంది అని చెప్పేసి 500 కోసం దేవుడిని వదులుకోమాక దయచేసి. నేను చెప్తున్న మాట అర్థమవుతుందా? ఓటీ చేస్తే డబ్బులు వస్తాయండి. అందుకే ఆదివారం పూట నేను ఆఫీస్లో ఉండి కూడా యూట్యూబ్లో చూస్తున్నాను. నన్ను చాలామంది అడుగుతున్నారు టీవీ ప్రోగ్రామ్స్ ఇస్తే, సార్ మీరు కూడా లైవ్ ఇవ్వచ్చు కదా అంటారు. ఎందుకు లైవ్ ఇస్తే ఏం చేస్తాను, ఇంట్లో కూర్చొని వస్తావా? మరలా చెప్తున్నామా, వెల పెట్టి కొనగలిగిన వాటి కోసము వెల ఇచ్చి కొనలేని వాటిని దూరం చేసుకోమాకండి. ఎప్పుడు వెల పెట్టి నువ్వు ఏదన్నా కొనొచ్చు ఈ లోకంలో. నీ ఉద్యోగాన్ని కొనుక్కోవచ్చు, నీ వ్యాపారాన్ని కొనుక్కోవచ్చు, డబ్బులు ఇచ్చి మందులు అన్నీ కొనుక్కోవచ్చు. వెల ఇచ్చి కొనలేదు ఏంటో తెలుసా? ఆయన సన్నిధి, ఆయనతో సహవాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెల పెట్టి కొనగలిగిన వాటి కోసము వెల ఇచ్చి కొనలేని వాటిని దూరం చేసుకోమాక. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడి ఆత్మ దుఃఖపడతారే, నేను వీళ్ళ కొరకు ఇంత చేస్తే వీళ్ళు కనీసం ఇది వదులుకోలేకపోతున్నారా నా నిమిత్తం అని చెప్పేసి అంటాడు. అందుకే ఫిలిప్పీలకు రాయబడిన పత్రికలోనే 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు, దేవుడితో కూడా సమానముగా ఉండటం అనేది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదని ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చూసారు అసలు ఆ మాట చూసారా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. అందరు చెప్పండి, ఈ మనస్సు అని చెప్పండి. ఈ మనస్సు పక్కన చెప్పు, క్రీస్తు మనస్సు అని చెప్పు పక్కన వాళ్ళకి ఒకసారి. ఇలా పర్లేదు, ఇట్లా భుజం మీద ఇట్లా కొట్టి క్రీస్తు కలిగిన మనస్సు అని చెప్పాం సార్. మరలా చదువున్నాను 5వ వచనమా. కమా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. చూసారా, క్రీస్తు మనసు ఏంటంటే ఇదే. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి పాస్టర్ గారు అంటే ఇదే. దేవుడితో కూడా సమానముగా ఉండటం అనేది ఉంది చూసావా, ఆ స్టేజ్. అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోవాలి. అంటే దాని మీద ప్రేమ పెట్టుకోవాలి ఆయన.
అమ్మో నేను ఇక్కడ ఉంటే నన్ను దూతలు ఆరాధిస్తూ ఉంటారు, నేను తండ్రితో సమానముగా ఉంటాను, నాకు ఇక్కడ ఒక మంచి అధికారం ఉంటుంది, నాకు ఇక్కడ ఒక మంచి గుర్తింపు ఉంది, నేను ఇక్కడ దేవుడిగా చలామణి అవుతున్నాను ఈ పరలోకంలో, అయ్యా నా కింద కొన్ని వేల దూతలు ఉన్నారు అని చెప్పేసి వీటిని వదిలేసుకుని నేను ఎట్లా వెళ్తాను కిందకి, లేదు 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 అని అనుకోలేదంట. క్రీస్తు మనసు అది కాదంట. మరి ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్న నీ మనసు నా మనసు ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. అర్థమవుతుందా? క్రీస్తు మనసేమో సమస్తమును నీ కొరకు వదిలేసుకొని వచ్చేసిన మనస్సు. క్రీస్తుని వెంబడిస్తున్న నీ మనస్సు నా మనస్సు ఏంటి ఒకసారి ఆలోచిద్దాం. ఇదేనా దేవుడిపై నీకున్న ప్రేమ? చదవమ్మా, మరలా చదువు 5వ వచనం నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. అంత చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు కూడా కలిగి ఉండాలి ఈ మనస్సు అని చెప్పండి. అలా కాదు, ఎట్లా చెప్పాలంటే కళ్ళలో చూసి నువ్వు కూడా కలిగి ఉండాలని చెప్పు. చెప్పడానికి మాట చెప్పడానికి చాలా బాధగా ఉంది. అదే దేవుడి మాసం నేను ఎట్లా దీవిస్తున్నాను కానీ అసలు కళ్ళల్లో కళ్ళు కాదు, లేపి నిలబడి ఊపి చెప్తారు అసలు. కానీ ఇటువంటి ఏమైనా మాటలు వస్తుంటే అమ్మో వీళ్ళు మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు, పక్కన వాళ్ళకి చెప్పడానికి అసలే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పక్కనోడు కూడా మళ్ళీ నీకు కూడా అంటాడేమో అని చెప్పేసి. చదవమ్మా. రైట్. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. చూడండి, అసలు మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువారికి ఏముందంటే దేవుని స్వరూపము కలిగి ఉన్నాడంట. నెక్స్ట్ దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉండటం అనేది ఉందంట. రెండోది తర్వాత విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ దేవుని స్వరూపం ఉందంట, దేవునితో సమానముగా ఉండటం అనే ఆ యొక్క గొప్ప స్టేజ్ ఉందంట. దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, అంటే దాని మీద ప్రేమ పెంచుకోవాలా. కన్యజమ్మ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, పైనేమో దేవుని స్వరూపం ఉంది కానీ ఎట్లా వచ్చాడంట? దాసుని స్వరూపముగా వచ్చాడంట. ఎవరి కొరకు? మన కొరకు. ఎందుకంటే పరలోక రాజ్యం ఈ రీతిగా ఉంది. ఒక మంచి వర్తకుడు మంచి ముత్యములు కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నదంట. అతడు ఒక మంచి ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతయు, చదువుతావా మాట, మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనము. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నదంట. ఆ వర్తకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి ముత్యాలు ఎవరు? ఇదిగో మనమే. హల్లెలూయా. అసలు బైబిల్ మన గురించి ఏం బాగా చెప్పిద్దో. అందుకే నీ గురించి నువ్వేం తెలుసుకోవాలనుకుంటే పక్కన వాళ్ళని అడగమాక, బైబిల్ని అడుగు. నువ్వేంటంట దేవుని దృష్టిలో మంచి ముత్యం. చదవమ్మా. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, అసలు చూసారా, మంచి ముత్యమే మనకి ఎక్కువ. మళ్ళీ ఏమంటున్నాడు? అమూల్యమైన ఒక ముత్యం. ఇక్కడ ఎంతమంది అమూల్యమైన ముత్యాలు ఉన్నాయో. ఇంత మంచి అమూల్యమైన ముత్యాలని నడిపిస్తున్న ఇంకొక అమూల్యమైన ముత్యం. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొన్నాడంట. ఏం అమ్మాడు, ఏం కొనుక్కున్నాడంటే ఇదే ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక. ఇప్పుడు చూసావా? చదువుతాను. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి తనకు కలిగినదంతా అమ్ముకుంటున్నట్టు ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండటము అనేది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ ఆ ముత్యము కోసం ఇదంతా వదులుకున్నా పర్లేదు అనుకుంటున్నాడు. చూడండి అబ్బా, అంటే నిన్ను నన్ను రక్షణలోకి నడిపించడానికి, నిన్ను నన్ను పరలోకంలోకి నడిపించడానికి దేవుడికి ఖర్చు అయింది ఏందయ్యా అంటే తనకున్నదంతా అమ్మేసుకున్న పరిస్థితిలోకి వచ్చింది. నేను ఈ మాట అంటానమ్మా, గొప్ప దేవుడు ఈ మాట అన్నాడు. సృష్టిని సృష్టించి దేవుడికి ఒక్క చెమట చుక్క కూడా ఖర్చు అవ్వలేదంట, కానీ ఒక మానవుని రక్షించడానికి దేవుడు తను తాను ఖర్చు చేసుకున్న పరిస్థితిలోకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద క్రియేషన్, God doesn't cost a single sweat, a single drop of his sweat. సృష్టిని సృష్టించడానికి దేవుడికి ఒక్క చెమట చుక్క కూడా ఖర్చు కాల. కానీ ఆ సృష్టిలో భాగమై ఉన్న మనల్ని రక్షణలోకి నడిపించడానికి దేవుడు తన్ను తాను ఖర్చు చేసుకున్నాడు. పోయి తనకు కలిగినదంతయు అమ్మాడంట. అంటే నీ వెల నా వెల ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుకున్నదంతా అమ్ముకునేంత వెల. చూసారు బైబిల్ నీ వెల గురించి ఎంత బాగా చెప్తుందో.
మనం ఇది పట్టించుకోం. వాడు ఎవడో అంటాడు పనికిమాలినోడివి నువ్వు అని చెప్పేసి. అవును, నేను నిజంగా దేనికి పనికిమాలినోడిని, అవును నేను పనికిమాలిన ఎవరో అంటారు, ఇంట్లో వాళ్ళే అంటారు. అమ్మ నేను చెప్తున్నానమ్మా, ఎప్పుడు ఇంట్లో వాళ్ళ మాట బయట వాళ్ళ మాట పట్టించుకోమాక. హల్లెలూయా. ఎందుకంటే నీ ఇంట్లో వాళ్ళు నీ గురించి ఇచ్చిన సర్టిఫికేట్, నువ్వు నీ తల్లి గర్భంలో పడిన తర్వాత నుంచి వాళ్ళు నీ గురించి చూసి నీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ నీకు గుడ్ న్యూస్ చెప్పనా, నువ్వు నీ తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే నీ దేవుడు నీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. అదేంటంటే నువ్వు అమూల్యమైన వచ్చాను అని చెప్పేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లికి నీ తండ్రికి ఎప్పుడు తెలుసు అంటే నువ్వు ఈ భూమి మీద వచ్చిన తర్వాత తెలుసు. కానీ నువ్వు పుట్టక మునిపే నీ దేవుడు నీ విలువ చెప్పాడు. ఏంటంటే నాకున్నది మొత్తము ఖర్చు చేసుకుంటే నిన్ను సంపాదించుకోగలను అంటున్నాడు దేవుడు. సో నీకు ఇప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలి? ఇంట్లో సర్టిఫికేట్, బయట వాళ్ళదా? దేవుడిది కావాలి. బయట వాళ్ళు కూడా మనకే. పోయి తనకున్నదంతయు అమ్ముకున్నాడంట ఆ వర్తకుడు. ఆ వర్తకుడు ఎవరో కాదు, మన దేవుడు, మన రక్షకుడు. ఏముంది? దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానముగా ఉంటున్నాడు. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు. కానీ విడిచిపెట్టకూడని భాగ్యం. ఆ యొక్క వర్తకుడికి బహుశా ఆ వర్తకుడు కోటీశ్వరుడేమో. ఈ యొక్క ముత్యము కొనుక్కుంటే తన ఇల్లు వాకిళ్ళు అంత అమ్ముకుని రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చేసిద్దేమో ఆ వర్తకుడికి. కానీ ఆ వర్తకుడు, అయ్యో నేను రోడ్డు మీదకి వచ్చేస్తాను, నాకు ఇంకా తినడానికి తిండి ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఉండదు, నేను ఇదివరకు అనుభవించిన హోదా ఏమీ ఉండదు, దీన్ని కొనుక్కుంటే అని చెప్పేసి ఆ వర్తకుడు అట్లా అనుకోలేదంట. అదంతా అమ్మేసుకుని నేను రోడ్డు మీదకి వచ్చినా పర్లేదు, నాకు ఈ ముత్యము చాలు అనుకున్నాడు ఆ వర్తకుడు. ఇదే పరలోక రాజ్యం అంటున్నాడు. దేవుడు కుమారుడు కూడా పరలోకాన్ని మొత్తము ఖర్చు చేసేసుకున్నాడు. పరలోకం మొత్తము ఖర్చు అయిపోయింది ఆయనకి. దేవునితో సమానముగా ఉండటం అనేది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా అది మొత్తము ఖర్చు చేసుకొని ఈ లోకంలోకి ఎట్లొచ్చాడంట? దాసుని స్వరూపము. కోటీశ్వరుడు రోడ్డు మీదకి వస్తే ఏ స్వరూపము? బెచ్చగాడి స్వరూపమే. ఎందుకంటే కోటలో ఉన్నంత వరకే వాడు కోటీశ్వరుడు. కోట నుంచి బయటకు వచ్చాక ఏంటి? మామూలుడే. దేవుడు కూడా పరలోకంలో ఉన్నంత వరకే దేవుడుగా ఉన్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత దాసుని స్వరూపం ధరించుకోవాల్సి వచ్చింది. అంటే ఆ పరలోకం నుంచి ఇటు బయటికి రాగానే ఆయన కొరకు ఒక రూపం ఎదురుపడింది. నువ్వు కిందకి వెళ్ళాలంటే నువ్వు వేసుకోవాల్సింది దాన్ని వేసుకోవాలి. అది చూడంగానే ఏం కనపడింది? అందులో దాసుడు అన్న బోర్డు కనపడింది ఆయనకి. నిన్నటిదాకా ఒక అడుగు వెనక్కి వేస్తే అతను వేసుకునే కోట్ ఏంటంటే ఇతను దేవుని కుమారుడు అన్న కోట్ ఉంది. ఆ యొక్క గడప, పరలోకము అన్న గడప దాటి బయటికి వెళితే అతనికి ఎదురుపడింది ఏంటో తెలుసా? దాసుడు అన్న కోటు కనపడింది ఆయనకి. అది వేసుకోవాలంట. దాసుని స్వరూపము ధరించి, చదవమ్మా, మనుష్యుల పోలికగా పుట్టి, తర్వాత ఏమొచ్చిందంట? నువ్వు ఎట్లా పుట్టాలంటే మనుష్యుడిగా పుట్టాలి నువ్వు. దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని, ఇక నెక్స్ట్ ఏం చేసుకోవాలంట? రిక్తుడిగా. చదవమ్మా. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా మరణము కూడా పొందాలంట. అబ్బా చూసారు, అసలు పరలోకములో ఉంటే ఆయనకి ఎంత బాగుండేదో యేసుక్రీస్తు ప్రభు వారికి. కానీ అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడంట. అబ్బా, ఆ ముత్యము కోసము పోయి తనకున్నదంతా అమ్మేసుకున్నాడంట. అనుకోండి, నేనే దేవుని కుమారుని అనుకోండి, ఇదే పరలోకం అనుకుందాము, మీరందరూ దేవదూతలు అనుకుందాము. ఒక అమూల్యమైన ముత్యం రోడ్డు మీద కనపడింది నాకు. దాన్ని ఎట్లాగైనా రక్షించుకోవాలా, దాన్ని ఎట్లాగైనా దక్కించుకోవాలా. కానీ నాకున్న కండిషన్ ఏంటంటే నువ్వు దాన్ని దక్కించుకోవాలంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలా. ఇక్కడున్నంత వరకే నువ్వు దేవుడివి, ఇక్కడున్నంత వరకే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని స్వరూపమువి. కానీ బయటికి వెళ్ళాక, ఆ గడప దాటాక నాకు వచ్చేది ఏంటంటే దాసుని స్వరూపము, మరణము, రిక్తుడిగా ఉండటము. చూసారా దేవుడు మన కొరకు ఎన్ని వదులుకుంటున్నాడు. మరణము పొందినంతగా, చదువు మాట, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత చూసారా, దేవుడు నీ కొరకు నా కొరకు అంత వదులుకున్నాడు. కాబట్టి దేవుని కుమారుడైన తండ్రి లేదా దేవుని తండ్రి అనగా యెహోవా దేవుడు
ఇన్ రిటర్న్ ఆయన ఎట్లా బ్లెస్ చేస్తాడు చూడండి. ఇన్ రిటర్న్ యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన బ్లెస్సింగ్ చూడమ్మా, చదవమ్మా. అందుచేత ఎందుకు ఇంత వదులుకున్నాడు కాబట్టి ఇన్ రిటర్న్ యేసుక్రీస్తుకి దొరికిన బహుమానం ఏంటంటే పరలోకంలో, చదవమ్మా. పరలోకమందున్న వారిలో గాని, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును, యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనుటకును దేవుడు ఆయనకు అధికముగా ఆయన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ప్రతి నామము కంటే పైనామముగా యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చాడంట తండ్రి దేవుడు. అదే ప్రిన్సిపల్ నీకు కూడా అప్లికబుల్ అమ్మా. నువ్వు కూడా దేవుని కొరకు ఏదైనా వదులుకున్నావు కన్నా ఇన్ రిటర్న్ దేవుడు నేను బ్లెస్ చేసే విధానం ఎట్లా ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి ఒకే సూత్రము, నీకు ఒకే సూత్రము, నాకు ఒకే సూత్రము. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించుకోవడానికి ఆయన కొన్ని వదులుకోవాల్సి వచ్చింది. వదులుకుంటే ఆయన దేవుడు తిరిగి ఈ రీతిగా పరలోకంలో బ్లెస్ చేశాడు. నేను చెప్తున్నానమ్మా, నువ్వు దేవుని కొరకు కానీ, దేవుని రాజ్యం కొరకు కానీ, లేదంటే దేవుని యొక్క స్వార్థ కొరకు కానీ ఏదైనా వదులుకున్నావా, ఇన్ రిటర్న్ నీకు కూడా దేవుడు ఈ రకమైన బ్లెస్సింగ్ ఇస్తాడు. హల్లెలూయా. అందరికంటే నీకే ఎక్కువ స్థానం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. వదులుకోవడానికి సిద్ధమైన మరి దేవుడి కొరకు. అందుకే నేను ఎప్పుడు ఈ మాట అంటాను, నాట్ ఎవ్రీథింగ్ యూ లూజ్ ఈజ్ లాస్ట్. నువ్వు కోల్పోయిన ప్రతిదీ పోగొట్టుకున్నట్టు కాదు. నువ్వు దేవుని కొరకు కోల్పోయిన ప్రతిదీ, వదులుకున్న ప్రతిదీ పోగొట్టుకున్నట్టు కాదు. ఇన్ రిటర్న్ అది ఎట్లా వస్తుందంటే ఈ రీతికి వచ్చింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు చాలా కోల్పోయాడు. దేవునితో సమానము కూడటం అనేది కోల్పోయాడు. దేవుని స్వరూపము కోల్పోయాడు. కోల్పోవటం వలన ఆయనకి ఇన్ రిటర్న్ ఏమొచ్చిందంటే పరలోకమందే కానీ, భూమి అందే కానీ, చదువుతావా మాట మరలా, అందుచేత పరలోకమందున్న వారిలోనే గాని, భూమి మీద ఉన్న వారిలోనే గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, అసలు చూసారా, అంటే అది వరకు లేదేమో యేసుక్రీస్తు ప్రభువుకి ఆ స్థానము. కానీ వన్స్ నీ కొరకు, లేదంటే ఆ దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు కొంత వదులుకోవడానికి ఎప్పుడైతే సిద్ధపడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆ తర్వాత ఆయనకు వచ్చిన స్థానము చూడండి. అబ్బా చదువు ఏంటంట, పరలోకమందున్న వారిలోనే గాని, భూమి మీద ఉన్న వారిలోనే గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలోనే గాని, ప్రతి వాని మోకాలంట యేసు నామమున వంగునట్లు. బా. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, అబ్బా చూసారా, అధికముగా. పక్కన చెప్పు, దేవుడు అధికముగా హెచ్చించబోతున్నాడు అని చెప్పండి. దేవుడు నేను అధికముగా హెచ్చించే సంవత్సరం ఈ సంవత్సరం అని చెప్పండి. హెచ్చించే సంవత్సరం. కానీ దానికి ఒక కండిషన్ ఏంటంటే, ఇఫ్ గాడ్ డిమాండ్స్ సంథింగ్ టు లూజ్, ఒకవేళ దేవుడు నీ దగ్గర ఏమైనా డిమాండ్ చేస్తున్నాడో వదులుకోమని, గెట్ రెడీ. దేవుడు ఏదైనా ఇచ్చేయమన్నా, ఏదైనా వదులుకోమన్నా దాని అర్థం ఏంటో తెలుసా, నిన్ను హెచ్చించడానికి దేవుడు దాన్ని వాడుకోబోతున్నాడు అని అర్థము. ఆమేన్. అందుకే ఎప్పుడైనా నాకు మనసులో ఒక ప్రేరేపణ, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్న ప్రేరేపణ వచ్చింది అనుకున్నా, నాకు ఎమ్మటే అర్థమైంది దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడు, ఏదో ప్రిపేర్ చేయబోతున్నాడు, దాని కొరకు ఇన్ రిటర్న్. అమ్మ గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా దేవుడికి ఇవ్వాలన్నా కానీ, ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ ఒక శ్రేష్టమైంది. కొంతమంది దేవుడికి ఇవ్వరు, వేరే వాళ్ళకి కూడా ఇవ్వరు, ఎప్పుడు లోపల పెట్టుకుంటారు వీళ్ళు. ఎంత దారుణం తెలుసా. మరి ముఖ్యంగా మీరు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళు వచ్చారు కదా, ఎంతమంది నిజాయితీగా చేతులు ఎత్తున్నామా? ఎంతమంది చాలాసార్లు లేదు అని పంపించేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు? చేతులు ఎత్తను. 1, 2. మీకు ఒక విషయం చూపించినా, ఈ చేతులు ఎత్తిన వాళ్ళ ప్రార్థనలు అందుకే దేవుడు సగానికి సగం అంగీకరించడు. ఎందుకు తెలుసా? మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథంకి వెళ్ళండి ఒకసారి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చదువమ్మా. మీకు ఒక దిమ్మ తిరిగిపోయి వచనం ఉంటుంది చూడండి. అక్కడ దరిద్రుల మొర వెనక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు, వాడు మొరపెట్టేటప్పుడు అంగీకరింపబడడు. చేతులు కాయలు ఏం లేవు. ఇచ్చేవాళ్ళు కూడా ఉంటాడు, ఒక బ్యాచ్ ఉంటుంది ప్రతివాడు బ్యాచ్లో. వీడివ్వడు, ఎవడన్నా పక్కన వేస్తుంటే వాడికి ఎందుకు ఇవ్వటం, వాడు పక్కకే లేదో చేస్తాడు వాడికి ఈ మాక. వరస్ట్ బ్యాచ్ ఇది, ఒక బ్యాచ్.
నేను చెప్తున్నా, మళ్ళీ వీళ్ళు ఆదివారం పూట వచ్చేసి ఎంత ప్రార్థన చేస్తారు. నేను మీకు చెప్తున్నా, క్లియర్ కట్గా చెప్తున్నా, దేవుడు వాక్యం చెప్తున్నా, నేను కూడా చెప్పటం ఏమంటున్నా అంటే, దరిద్రుల మొర వెనక, దరిద్రుల మొర వెనక చెవి మూసుకునేవాడు, చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు వీడు మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. అంగీకరింపబడడు. బడడు. పక్కన వాళ్ళకి చెప్పు, ఇవి వచ్చిన మనకే అని చెప్పు. పక్కన వాళ్ళకి చెప్పు, పక్కన వాళ్ళకి. 26 వచనం చదువు, అదే అధ్యాయం 26 వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. నీతిమంతుడు మాత్రం ఎట్లా అంటే ఇస్తాడంట, వెనుక తీయక. అంటే నీ దగ్గరకు వచ్చిన ప్రతోడికి ఇచ్చుచుండును, వెనుక తీయక ఇచ్చుచుంటాడంట. ఇప్పుడు వెనుక తీసేవాడిని ఏమనాలా? మీకు వదిలేస్తా, నేనేమన్నా, ఆ పాపం నాది కాదు. నీ ప్రార్థనలకు జవాబులు కావాలంటే ఇంకొకటి నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు వాడికి ఇవ్వటం నేర్చుకో. ఆదివారం పూట నువ్వు వండుకో, నువ్వు తింటమే కాదు, ఏనాడైనా నీ ఇంట్లో 5 ఉన్నారు, లేదా ఒక 4 ఉన్నారు, 4 వండుకోవటం కాదు, ఇంకొక 2కి అదనంగా 2 గ్లాసులు బియ్యం వేసి వండి, రోడ్డు మీద పోయేవాడిని ఎప్పుడైనా పిలిచి, అరే బాబు మేము వండుకున్నారా, నువ్వు కూడా తినరావు, ముద్ద పెట్టావా, పెట్టిన దాఖలాలు మనయా? లేదు, మనం వండుకోవటం, మనం తింటాం. కూర కానీ అన్నం కానీ ఎక్కువ ఉందంటే బంధువులకు ఫోన్ చేస్తాం, రండి ఇంటికి రండి, వండాం. అందరూ తలకాయ దించుకొని నవ్వుకుంటున్నారంటే మీ అందరికి బాగా అయ్యు. అయితే నేను కరెక్ట్ కాంగ్రిగేషన్కి ప్రీచ్ చేస్తున్నాను. హల్లెలూయా. కానీ నిజమా, దేవుడు నాకు ఆరంభంలో చెప్పాడు, నా పరిచయం ఆరంభంలో చెప్పాడు, నీ ప్రార్థన అంగీకరించబడాలంటే ఇంకొకళ్ళు నీకు ప్రార్థన చేస్తున్నప్పుడు అంగీకరించాను. నాకెవడు ప్రభు ప్రార్థన చేసేదంటే ఇది చూపించాడు దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, ఈయుడి మీకు ఇవ్వబడును, అనిచి కుదిలించి దిగజారునట్లు. మనం దేవుడికే ఇస్తాం. చాలామంది దేవుడికి కూడా ఇయ్యరు, వాళ్ళ సంగతి వదిలేండి, వాళ్ళ అనవసరం వాళ్ళు. కానీ దేవుడికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వటానికి ఆలోచిస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నీ ప్రార్థనలు అంగీకరించబడమంట. అందుకే నేను మీకు ఫస్ట్ నుంచి అలవాటు చేపిస్తూ ఉంటా, ప్రతి 3 నెలలకు ఒకసారి మనము వేరే వాళ్ళకి ఎవరికొకరికి హెల్ప్ చేస్తూనే ఉంటాం. మనం ఎప్పుడైతే నువ్వు అలా ఇచ్చే వ్యక్తిగా మారతావో, ఎప్పుడైతే నువ్వు అట్లా నీతిమంతుడు వెనుక తీయకుండా ఇస్తూ ఉంటాడన్న వచనం, ఎప్పుడైతే నువ్వు అట్లా నీతిమంతుడిగా ప్రవర్తిస్తూ ఉంటావో, దేవుడు నీ కొరకు చేసే కార్యాలు ఏంటో తెలుసా? ఒకసారి అదే అధ్యాయంలో ఉంటుంది, చూడండి అమ్మ ఒకసారి. అదే అధ్యాయం 18వ వచనం చదువు ఒకసారి. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు. నీతిమంతుల కొరకు ఏమవుతారంట? భక్తిహీనులు ఏమవుతారంట? ప్రాయశ్చిత్తము. నీతిమంతుల కొరకు ఎవరు పోతారంట? భక్తిహీనులు ప్రాయశ్చిత్తము. అంటే నీకు రావాల్సిన ఆపదలు దేవుడు నీకు రానీయడు. ఎప్పుడైనా నువ్వు గమనించావా? బస్సు నువ్వు దిగావు, నువ్వు దిగి ఇంటికి వచ్చిన తర్వాత అదే బస్సు యాక్సిడెంట్ అయిందన్న వార్త ఎప్పుడైనా నీకు వచ్చిందా? అరే ఇంతదాకా నేను అదే చెట్టు కింద ఉన్నాను కదా, అప్పుడు పడలేదు పిడుగు, నేను వచ్చాక పిడుగు పడింది. కారణం ఏంటి? నీతిమంతుల కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తం అవుతున్నారు. అపవాదన కూడా ఆపద నీ కొరకు పంచిపెట్టాడు, కానీ దేవుడు నిన్ను తప్పించాడు. ఆమేన్. చదవమ్మా తర్వాత. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. విశ్వాసఘాతకులు ఏమైపోతారంట? కూలుతురు. సో ఈరోజు చెప్పండి, మరి ఈరోజు నుంచి ఎంతమంది దరిద్రులను కరుణిస్తూ ఉంటారు ప్రతిరోజు? వెనుక తీయకుండా, ఈ మాట వెనుక తీయకుండా అందరూ చెప్పండి. నిజంగానే సారా? ఇవ్వాలన్నప్పుడల్లా లోపల బాధ వస్తుంది, వచ్చిన చదువుకో, లేదంటే నీ బండి మీద ఆ స్టిక్కర్ పెట్టుకో. అంతేగాని నీ రాకపోకల్లో ఆ స్టిక్కర్ ఉండి ఆ స్టిక్కర్ కూడా వేయించుకో, కానీ ఈ స్టిక్కర్ వేయించు. దరిద్రుల మొర చదువుతావా? వచ్చిన బాగుందా వచ్చిన? దరిద్రుల మొర వెనక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చూసారు? అందుకే ఎవరికి ఇవ్వాలన్నప్పుడు వెనక తీసుకోమాకన్నమ్మా, గివ్. ఎప్పుడైనా దేవుడు నీకు ఏదైనా ఒక ప్రేరేపణ ఇస్తున్నాను అనుకున్నా, పలానా వ్యక్తికి ఏదో ఒక మంచి చేయాలా, పలానా వ్యక్తికి ఏదో ఒకటి చేయాలా అన్న ఒక లోపల ఒక ప్రేరేపణ, ఒక తలంపు వస్తుందా? నేను చెప్తున్నాను, అది ఖచ్చితంగా దేవుడు ఇస్తున్న తలంపే. అపవాది అనేవాడు, దయ్యం అనేవాడు, సాతాను అనేవాడు ఎప్పుడు ఇంకొకరికి ఇవ్వమని చెప్పడు. వాడు చెప్పేదల్లా ఏంటంటే ఉంచుకో, నీ దగ్గరే పెట్టుకో అంటాడు వాడు. కానీ ఎప్పుడైనా ఇంకొకరికి సాయం చేద్దాం, ఇంకొకరికి ఇద్దాము అన్న ఆలోచన వస్తుందా? అది ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి వస్తున్నదే. ఆమేన్. పాస్టర్ గారు వాళ్ళకి ఇస్తే మరి నా పరిస్థితి, నువ్వు ఇచ్చి దేవుడి మీద ఆధారపడు. ప్రభా నువ్వు ఇచ్చిన ప్రేరేపణకు నేను లోబడ్డాను, నేను ఇచ్చాను, వాడికి నువ్వు ఇస్తావు, నీకు వేరేవాడు వాడు, నీకు దేవుడు ఇస్తాడు, పైనుండి నీకు సహాయం వస్తుంది. హల్లెలూయా. పక్కనకి చెప్పు, నువ్వు కోల్పోయింది ప్రతిదీ పోగొట్టుకున్నట్టు కాదని చెప్పు. నేను ప్రవచిస్తున్నానమ్మా, 2019 ఏవేమి కోల్పోయావో 2020లో నువ్వు కోల్పోయిన దానికి ప్రతిగా దేవుడు 100 అంతలు అనుగ్రహించబోతున్నాడు.
యూ షాల్ రికవర్ ఎవ్రీథింగ్ యు లాస్ట్. నువ్వు కోల్పోయిన ప్రతిదీ ఈ సంవత్సరం నువ్వు నూరంతలుగా పొందుకొను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పొందుకోవడానికి తను చాలా కోల్పోయాడు. నువ్వు కూడా ఈ రోజు నుంచి అట్లానే ఉండవు. క్రీస్తుని మనస్సు చదువుతావా మాట? ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీరును కలిగి ఉండండి. పక్కన వాళ్ళు చెప్పు, క్రీస్తు యేసునకు కలిగింది ఈ మనస్సే అంట అని చెప్పు పక్కన వాళ్ళకి. అంటే ఏంటి? ఇతరుల కొరకు లేదా నీ కొరకు వదులుకునే మనస్సు. నీ కొరకు ఆయన వదులుకున్నాడు, ఆయన కొరకు ఇతరుల కొరకు నువ్వు కూడా వదులుకునే మనస్సు కలిగి ఉండు. అటువంటి మనస్సుని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? ఆ కింద వచ్చిన చదువుకో. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా దీవించాడో అదే రీతిగా అదే కొలమానంతో దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పక్షపాతి కాదు. యేసుక్రీస్తుకు చేసినట్టుగా దేవుడు నీకు కూడా చేస్తాడు. ఆయనకు చేసి నీకు చేయలేదంటే దేవుడు పక్షపాతి అన్నట్టు అర్థం. కానీ మన దేవుడు పక్షపాతి కాదు. నిన్ను కూడా అందరికంటే పైగా హెచ్చించే రోజులు రాబోతున్నాయి. ఆమేన్. నువ్వు హిడెన్గా ఉంటూ నువ్వు ఇంకా రహస్యంలో ఉంటూ నువ్వు ఉంటున్న విషయం కనీసం నీ వీధిలో కూడా ఎవరికి తెలియని రోజులు ఇంకా ముగిసిపోయినాయి. నీ గురించి పేపర్లో టీవీలో జనాలు చూచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా ఆరాధన సమయంలో మొదటి ఆరాధన ఉదయం 10 గంటలకు, రెండవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు. Our worship timings: morning service at 10 a.m. and evening service at 6 p.m. మా అడ్రస్ పాస్టర్ ఇమ్మాన్యుయల్ పృథ్వీరాజ్, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్, ఉమా వెంకటేశ్వర కాంప్లెక్స్, మొదటి అంతస్తు, రాజీవ్ గాంధీ నగర్ 1వ లైన్, సంజీవయ్య నగర్ రైల్వే గేట్ దగ్గర, గుంటూరు. మా ఫోన్ నెంబర్ 9154610127. Our address: Pastor Emmanuel Prudviraj, The Restoration Center Church, Uma Venkateswara Complex, 1st floor, Rajiv Gandhi Nagar, 1st line, near Sanjeevaya Nagar Railway Gate, Guntur 1. Our phone number 91546 10127.